మీరు ఈటీవీ విన్‌లో #90s చూసారా? ఈ మిడిల్ క్లాస్ బయోపిక్ అని వచ్చింది. మౌలి ఉన్నాడు కదా మన యూట్యూబ్, ఇన్‌స్టాలో ఫేమస్ మౌలి, శివాజీ, వాసుకి వాళ్ళకి ఇంకో ఇద్దరు పిల్లలు, సాంప్రదాయని సుప్పిని సాంగ్ ఉంటుంది. ఆ సిరీస్ చూసి మీకు నచ్చినట్లయితే మాత్రం ఇప్పుడు చెప్పబోయే సిరీస్ చూడండి. ఆల్ ఇండియా ర్యాంకర్స్. ఇది కూడా 90s కిడ్స్ బాగా కనెక్ట్ అయ్యేటువంటి అల్లరి. ఒక కాలేజ్ అంటే ఈ నారాయణ, చైతన్య లాంటి కాలేజీలు ఏ లెవెల్లో జనాల మీద పడి పీక్కు తింటూ ఉంటాయో అలాంటి కాలేజ్ని ఒకళ్ళు పెట్టి, సునీల్ లాంటి వ్యక్తి ఆ కాలేజ్ని పెట్టి, ఆ కాలేజ్లో సందీప్ రాజ్ లాంటి ఒక స్ట్రిక్ట్ లెక్చరర్ అండి, వార్డెన్ ఇట్లాంటి వాళ్ళు ఉంటే ఎట్లా ఉంటుంది, పిల్లలకు వచ్చే ఇబ్బందులు ఎట్లా ఉంటాయి, పేరెంట్స్ ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడుతుంటారు, ఇదంతా కూడా చాలా క్లియర్గా చాలా అందంగా చూపించే ప్రయత్నం చేశారు. ఏఐఆర్ దీని పేరు, ఈటీవీ విన్లో ఉంది. ఆల్ ఇండియా ర్యాంకర్స్, అసలు కాలేజ్ పేరే వాళ్ళది పెడతారు, ఆల్ ఇండియా ర్యాంకర్స్. చైతన్య రాంరాయణ ఇట్లా కాకుండా ఆల్ ఇండియా ర్యాంకర్స్ ఏఐఆర్ అని కాలేజ్ పేరే పెట్టేస్తారు. కమర్షియల్గా అసలు ఇండియాలో ఒక కాలేజ్ కూడా డబ్బుల విషయంలో ఏ రకమైనటువంటి డొనేషన్స్ కూడా కలెక్ట్ చేయకూడదు. అట్లాంటిది ఆల్రెడీ ఇండియాలో బిజినెస్ చేస్తారు. చదువు అనేదాన్ని కంప్లీట్ వ్యాపారంగా మార్చేశారు. ఆ దాన్ని ఎట్లా మార్చేశారు, ఎట్లా మార్చకూడదు, ఉండాల్సిన పరిస్థితి అంటే అసలు లా ఏం చెప్తుంది, పిల్లలు ఎట్లాంటి మానసిక సంఘర్షణ లోనవుతున్నారు, ఎంత ఫన్ కూడా చూస్తున్నారు వాళ్ళు ఈ టైంలో. పేరెంట్స్ పిల్లలకి ఫీజులు కట్టలేకనండి, ఇంకోటి వాళ్ళంత ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ చాలా అందంగా పోర్ట్రే చేశారు. బాగా నచ్చింది నాకు అది. మీరు ఈ 90స్లో పుట్టిన వాళ్ళు అయి ఉండి ఈ చైతన్య నారాయణలో రెసిడెన్షియల్లో చదువుకున్న వాళ్ళు అయితే మాత్రం మీరు అసలు భయంకరంగా కనెక్ట్ అవుతారు. కంపల్సరీ చూడాల్సిందే, మస్ట్ వాచ్ వాళ్ళందరికీ. మిగతా వాళ్ళు అంటే 80s 70s పుట్టిన వాళ్ళు అనండి, 2000s తర్వాత పుట్టిన వాళ్ళు కూడా బాగా కనెక్ట్ అవుతారు. నచ్చుతుంది. ఫన్ని బాగా జనరేట్ చేశారు. ఆ క్యారెక్టర్స్తో మనం బాగా కనెక్ట్ అవుతాం. ఓ సూపర్ డూపర్ అసలు ఎరగదీపొడి చేయాలి, కంపల్సరీ చూసాలని నేను అంటలేదు. కానీ 90s బయోపిక్, మిడిల్ క్లాస్ బయోపిక్ నచ్చిన వాళ్ళకి ఇది ఖచ్చితంగా నచ్చుతుంది. దాని లెవెల్లో అయితే లేదు. అదైతే 100కి ఒక 80 మార్క్స్ ఇవ్వచ్చు దానికి, దీనికి ఒక 100కి 70 మార్క్స్ ఇవ్వచ్చు. అట్లా ఆ లెవెల్లో ఉంది. మంచి టైంపాస్, కొన్ని ఎపిసోడ్సే ఉన్నాయి, చాలా క్రిస్పీగా ఫాస్ట్గా తీశారు. డెఫినెట్లీ నచ్చుతుంది మీకు అని నేను అనుకుంటున్నా. వీలైనంత ఎక్కువ మంది చూడడం ట్రై చేయండి. ఈటీవీ విన్లో ఉంది. మంచి మంచి పాయింట్స్ని కవర్ చేశాడు. డైలాగ్ బాగుంది, క్రిస్పీ రైటింగ్. మన సందీప్ రాజ్ దానికి ప్రొడ్యూస్ చేశాడు. ఆయన సందీప్ రాజ్ అంటే కలర్ ఫోటో ఈ మూవీస్ అన్ని తీశాడు. ఇప్పుడు మోగ్లీ అని సినిమా తీస్తున్న సుమా కనకాల కొడుకుతో. సో మంచి రైటింగ్ అనిపించింది నాకు. మంచి ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి. ఈటీవీ విన్ ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని కనిపించాయి. సో ఆల్రెడీ చూసిన వాళ్ళంటే కామెంట్ చేయండి మీకు ఎట్లా అనిపించిందో. ఇంకా చూడడం వాళ్ళంటే చూడండి.